పేరు సొల్లెం కుల్లాయి స్వామి గౌడ్. నేను అనంతపురం జిల్లాలో సెరా సంస్థ 1986లో స్థాపించినాను. దాదాపు 35 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈతవనాల వల్ల వచ్చే బెల్లము, హనీ, ఇతర బై ప్రోడక్ట్స్ కూడా చేయాలని చెప్పి నిర్ణయం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్ ఖాదర్వలి గారు ఈ అనంతపురం జిల్లాలో మిల్లెట్స్ ప్రచారంలో భాగంగా ఆయన పర్యటించినప్పుడు అనంతపురం జిల్లాలో విస్తారంగా ఇచ్చి ఉన్న ఈ ఈతవనాల నుండి మనకు స్వచ్ఛమైన నిజమైన బెల్లము ఈ ఈతవనాల నుండి వస్తుంది. ఇది ప్రజలకు మనము మంచి ఆహారాన్ని అందివ్వడం జరుగుతుంది. కాబట్టి మీరుగా మీ సెరా సంస్థ తరపున మీరు ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పడం, నేను కూడా ఇదే కమ్యూనిటీకి సంబంధించిన ఇదే కులస్తులకు సంబంధించిన గౌరవం కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపు 1 సంవత్సరం నుండి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ 3 ముఖ్య అంశాల మీద పనిచేస్తున్నాము. ఈతవనాలు కూడా పర్యావరణంలో భాగం కాకుండా ప్రజలకు ఒక మంచి పానీయం, ఒక ఔషధము లాంటి పానీయాన్ని అందించాలనేది ఒక ముఖ్యమైనదిగా అనుకుంది. ప్రజలలో కూడా చాలామంది ఈ కళ్ళు అనేదే ఒక ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఇది కళ్ళు వేరే, మళ్ళీ నీరా వేరే అనే అవగాహన కల్పించాలని కూడా ఈ సెరా సంస్థ ముందుకు వచ్చింది. దీని ప్రకారంగా కూడా మైసూర్లో CFTR అనే ఒక సంస్థ తరపున ల్యాబ్లో కూడా మేము పంపడం జరిగింది. వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా వాళ్ళు ప్రత్యేకంగా మాకు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు, దీంట్లో ఎటువంటి ఆల్కహాల్ లేదని చెప్పేసి. సో అటువంటి ఆల్కహాల్ లేకుండా చాలా ఔషధ గుణాలు ఉన్న ఈ పానీయాన్ని ప్రజలకు అందించాలని మా ముఖ్య ఉద్దేశం. ఒక గీత కార్మికుడు గీత గీయడం అనేది ఒక చిన్న విషయం కాదు, చాలా నైపుణ్యంతో కూడింది, చాలా కష్టపడి చేయాల్సిన పని. ఎంత కష్టపడి దాని నుండి తీసిన నీర అంత అమృతం. అది ఆ అమృతాన్ని ప్రజలకు అందించాలనేది ఒక మేము చేస్తున్న ప్రయత్నము. సో ఈ అమృతాన్ని ప్రజలందరికీ ఇవ్వాలనేది ఒక ప్రయత్నం అయితే, రెండో ప్రయత్నం వచ్చేసి ఎవరైతే ఈ గీత కార్మికుల నుండి బయట వెళ్ళారో తిరిగి వాళ్ళని ఈ గీత వృత్తిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. చాలామందికి ఇప్పుడు ఈరోజు దాదాపు 500 మంది గీత కార్మికులతో ఒక సొసైటీ తయారు చేశాము. అది కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఖాదీ బోర్డు వాళ్ళ సాయంతో ఒక పెద్ద ఎత్తున, అంటే ఈ 500 గీత కార్మికులందరూ తీసుకొని పెద్ద ఎత్తున ఈ ప్రచారం చేయాలని, పెద్ద ఎత్తున ప్రజలు కూడా పెద్ద సిటీల్లో ఉన్న వాళ్ళు, చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఈ డ్రింకు అసలైన డ్రింకు ఇదే, ఈ డ్రింకు తాగడం వల్ల మనకు చాలా ప్రయోజనం అనేది తెలుసుకుని ఈ తాగడం వల్ల ఈ వృత్తిని మళ్ళీ తిరిగి బ్రతికించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఈతవనాల నుండి వచ్చే ఈ నీరా నుండి కూడా కేవలం నీరా అనే కాకుండా ఇది బెల్లము, తర్వాత హనీ కూడా తాగడం జరుగుతుంది. మరి ఆ నీరాని ఎలా మనం కలెక్ట్ చేస్తామనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. రండి. ఈ నీరా తయారు చేయడంలో ముఖ్యంగా గీత కార్మికులు సాయంకాలం 4 గంటలలో మొదలు పెట్టడం జరుగుతుంది. వాళ్ళు గీయడానికి సంబంధించిన నిచ్చెన కానీ ఉలి అనేది తీసుకుంటారు, ఉలితో గీయడం జరుగుతుంది. తర్వాత గొడ్డలి కూడా తీసుకుంటారు. సో ఈ సామాన్లన్నీ తీసుకొచ్చేసి వాళ్ళు 4 గంటల సాయంకాలం ప్రాంతంలో మాత్రమే ఈ గీయడం జరుగుతుంది. ఎండలో ఉన్నప్పుడు మాత్రం ఇది గీయరు. సో సాయంకాలము 4 గంటలకు ఇట్లా వచ్చి చెట్టుని మొత్తం ఏదన్నా కూడా ఫస్ట్ మొదట్లో విడిపిస్తారు, చెట్టు అంతా విడిపిస్తారు. విడిపించిన తర్వాత ఆ ఉలి ఒక నూరుకొని ఆ ఉలితో ఈ వరణంతా కూడా ఆ రేవుని ఈ విధంగా చేస్తారు. ఈ విధంగా రేవుని చేయడం వల్ల ఈ రేవుని బాగా చాలా సూక్ష్మంగా గీయడం జరుగుతుంది. ఇలా గీసి తర్వాత దీనికి సంబంధించిన ఆకుల్ని, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ ఆకులు మార్చాలి. ఎప్పుడప్పుడు ఆకులు మార్చుకోకుంటే ఖచ్చితంగా మళ్ళీ ఆ తర్వాత అది కళ్ళు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆకుల్ని ఎప్పుడు కూడా వాళ్ళు మారుస్తుంటారు. అదేవిధంగా ఈ చెట్టు ప్రాంతాన్ని కూడా రోజుకు 2 సార్లు దీన్ని అంతా క్లీన్ చేస్తారు. లేదంటే ఇదంతా మడ్డిగా ఉంటుంది. ఆ మడ్డి ఉంటే అదంతా మళ్ళీ కలుగా తయారవుతుంది. కాబట్టి ఈ మడ్డిని కూడా బాగా క్లీన్ చేసేసి దీంట్లో చేస్తారన్నమాట. సో ప్రతిసారి కూడా వీళ్ళు ఈ నీరాన్ని కళ్ళు కాకుండా ఉండడానికి జాగ్రత్త చాలా విషయాలు వీళ్ళు తీసుకుంటారు. ముఖ్యంగా గీయడం మటుకు చాలా సూక్ష్మంగా గీయడం వల్లనే మనకు ఈ నీర అనేది మనకు వస్తుందన్నమాట. అయితే ఈ నీరాని వీళ్ళు సాయంకాలం ఇలా గీసిన తర్వాత దాదాపు ఒక్కొక్కరు ఒక్కొక్క 20 చెట్లు వాళ్ళు గీయడం జరుగుతుంది. 20 చెట్లు గీసిన తర్వాత ఇదంతా రాత్రంతా కూడా ఇలా
చుక్క చుక్క కూడా ఈ లొట్టులోకి పడిపోతుంది. రాత్రికి అయిన తర్వాత రాత్రి 3:30-4 గంటల ప్రాంతంలో వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి తర్వాత ఈ లొట్లన్నీ కూడా ఇప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఇదంతా మొత్తం ఒక చోట కలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా కలెక్ట్ చేసిన తర్వాత దీన్ని మరి తిరిగి మళ్ళీ మన యూనిట్ దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ యూనిట్లో బెల్లం ఎలా చేయాలా అనేది కూడా నేను మరి మీకు చెప్తాను. ముఖ్యంగా ఈ ఈత చెట్టు అనేది ఈత కార్మికులకు గౌడు కులస్తులకు కూడా ఇది దైవంతో సమానం. ఎందుకంటే వాళ్ళ జీవన వృత్తికి వాళ్ళ జీవన విధానానికి ఇది చాలా దీని పాత్ర చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని మామూలుగా ఎల్లమ్మ తల్లి అనే దానితో కూడా మా గౌళ్ళు కూడా దీన్ని పూజిస్తుంటారు. ఎందుకంటే అది ఆమె మాకు అన్నం పెడుతుందనే ఒక తపన వల్ల ఉంటుంది. కాబట్టి ఈ చెట్టుని వాళ్ళు దైవంగా భావించి చెట్టు చనిపోకుండా కాపాడుకుంటారు. అందుకే వీళ్ళు ఈ చెట్టుని చాలా సూక్ష్మంగా దీన్ని గీయడం జరుగుతుంది. ఏ విధమైన కొంచెం దురుసుగా కానీ రఫ్గా కానీ గీస్తే మటుకు చెట్టు చనిపోయే ప్రమాదం అనమాట. అందువల్ల చాలా సూక్ష్మంగా చాలా నైపుణ్యత కూడిన ఈ వృత్తి. అందువల్ల దీన్ని చాలా కాపాడుకుంటారు. ఈ చెట్టుని ఒక తల్లిగా భావిస్తారు. తనకు అన్నం పెడుతుంది కదా, మా అన్నం పెట్టి ఆ చెట్టుని మనం కాపాడుకోవాలనే అనేది ఉంది. అందుకోసమే ఏ పర్యావరణంలో కూడా ఈ నేచురల్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ అని అంటుంటారు. ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే చెట్టుని చంపుకోకుండా ఇది గ్రీనరీ మనకు 10 మందికి రైతులు కూడా ఉపయోగంగా ఉండాలనే ఉద్దేశంతోనే తనకు కావాల్సింది మాత్రమే తీసుకుంటారు. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కేవలం 3 నెలలు మాత్రమే దీనికి ఇస్తారు. చాలామంది నీరా వస్తుంది కదని చెప్పి సంవత్సరం అంతా లేదా 6 నెలలు ఇవ్వచ్చు. అయితే ఈ విధంగా ఎవరైతే కులంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ 3 నెలల కంటే ఎక్కువ గీయరు. ఎందుకంటే చెట్టు కాపాడుకోవాలి కానీ. సో 3 నెలల తర్వాత దాదాపు 2 సంవత్సరాలు లేదా 1.5 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఈ చెట్టు భాగం నుండి ఇంకా పెరుగుతుంది చెట్టు. ఈ చెట్టు పెరిగిన తర్వాత మళ్ళీ అక్కడ వెళ్ళేసి మళ్ళీ చేస్తారు. సో ఆ విధంగా చెట్టును కాపాడుకుంటూ చెట్టు వల్ల వచ్చే నీరా వల్ల వాళ్ళు లబ్ధి పొందుతూ తమ జీవన విధానాన్ని కొనసాగించడం జరుగుతుంది. తర్వాత ఈ చెట్టు నుండి కూడా మనకు చెట్టు ఇంకా కొంచెం బాగా బలంగా ఉన్న చెట్టు 2 లీటర్లు 3 లీటర్ల వరకు వస్తుంది. తక్కువ బలంగా ఉన్న చెట్లు మటుకు 1.5 లీటర్ వస్తుంది. చాలామంది నీరాన్ని కూడా కళ్ళుగానే భావిస్తుంటారు. అయితే కళ్ళుకు నీరకు సంబంధించిన డిఫరెన్స్ చాలా ఉంది. అంటే చాలా వ్యత్యాసం ఉంది. అంటే కళ్ళులో వచ్చేసేది ఏమంటే పొద్దున తర్వాత అంటే సూర్యుడు ఉదయించిన తర్వాతనే ఈ కళ్ళు తీయడం జరుగుతుంది, కళ్ళు కావాల్సిన వాళ్ళు. అయితే నీరా కావాల్సినప్పుడు మటుకు దీనికి సపరేటమైన స్కిల్ ఉన్న వాళ్ళే దీనికి ఇస్తారు. అదేవిధంగా 4 గంటలు 5 గంటల టైంలోనే దీన్ని మొత్తం తీసేసి కలెక్ట్ చేసేసి 5 గంటల తర్వాత దాన్ని ఒక కూల్ ఫ్రిడ్జ్లోని దాంట్లోనే పెట్టడం జరుగుతుంది. అలా విధంగా చేయకుండా పోతే అది సూర్యకిరణాలు తగ్గడం వలన అది కళ్ళుగా మారేదానికి అవకాశం ఉంది. సో కళ్ళు అనేది వేరే, నీరా అనేది వేరే. మా సహాయ సంస్థ తరపున మటుకు కేవలం నీరా మాత్రమే తీసుకొని అంటే ఆల్కహాల్ లేని నీరాన్ని మాత్రమే ప్రజలకు అందించి ప్రజల ఆరోగ్యం చూడాలనేది మా ప్రధాన ఉద్దేశం అన్నమాట. ఇది మా నీరా మరియు బెల్లము తర్వాత హనీ తయారు చేసే యూనిట్ ఇది. తోపులో చూసిన విధంగా మధ్యాహ్నం గీత గీయడం జరుగుతుంది. ఆ గీత గీసిన తర్వాత రాత్రంతా కూడా నీరా కారుతుంది. ఆ నీరాన్ని తెల్లవారుజామున 4 గంటలకు వడిసి ఆ నీరాను వెహికల్ ద్వారా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. వెహికల్లో నుండి వచ్చిన నీరాని క్యాన్లో తీసుకొస్తారు. ఆ క్యాన్లన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చేసి ఉంచుతారు. ముఖ్యంగా ముందుగా ఆ నీరాను టెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే దాంట్లో pH లెవెల్స్ ఎట్లా ఉన్నాయని చెక్ చేయడం జరుగుతుంది. ఆ pH లెవెల్ చేయడం వలన pH లెవెల్స్ బాగా ఉన్నాయంటే అది బెల్లం తయారు చేయడానికి సిద్ధంగా బాగా ఉంది అని అనుకుంటాం. అయితే pH లెవెల్ బాగలేకున్నది మాత్రాన అది తాగడానికి చాలా బాగుంటుంది, బెల్లం రావడానికి మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మేము ఆ pH లెవెల్స్ ఏవైతే ఉందో అవి చెక్ చేసిన తర్వాత అవి డివైడ్ చేస్తాం. ఆ డివైడ్ చేసిన తర్వాత ఏవైతే తాగడానికి బాగా ఉంటుందో నీరాన్ని ఆ నీరాన్ని తీసుకొచ్చేసి కూడా ఫిల్టర్ చేస్తాం. ఫస్ట్ మొట్టమొదట ఫిల్టర్ చేయడం జరుగుతుంది. ఆ ఫిల్టర్ చేయడం 2-3 సార్లు ఫిల్టర్ చేయడం జరుగుతుంది అన్నమాట. దాంట్లో ఏదైనా ఉన్నా కూడా అవన్నీ పోవడానికి అవకాశం ఉంటుంది. ఫిల్టర్ చేయడం వల్ల కూడా దాన్ని బాగా ప్యూర్గా చేయడం జరుగుతుంది. కాబట్టి ముందుగా అవన్నీ ఫిల్టర్ చేయడం జరుగుతుంది. ఆ ఫిల్టర్ చేసిన తర్వాత మనకు కావాల్సిన అంటే దాదాపు 1 లీటరు
1 లీటరు, తర్వాత అర్ధ లీటరు, 1/4 లీటర్లు అంటే 1000 ml, అదేవిధంగా 500 ml, తర్వాత 250 ml ఈ నీరాన్ని మేము బాటిల్స్లో ఉంచడం జరుగుతుంది. ఆ బాటిల్స్ని కూడా ఈ విధంగా 1 లీటర్ బాటిల్, తర్వాత అదేవిధంగా అర్ధ లీటర్ బాటిల్, అదేవిధంగా ఇది 1/4 లీటర్ బాటిల్ ఈ విధంగా ఉంటాయి. ఈ నీరాన్ని దాదాపు మేము ఇప్పుడు షాపులకి అందరికీ పంపడం జరుగుతుంది. ఈ నీరా దాదాపు ఒక 4 రోజుల మటుకు, అంటే ముఖ్యంగా వీటిని ప్రిజర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రిజర్వేషన్ అనేది కూడా ఎక్కడైతే ఈ ఫ్రిడ్జ్లు ఉంటాయో ఈ ఫ్రిడ్జ్లో దీన్ని ఉంచాలి. ఈ ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల దాదాపు 4-5 రోజుల వరకు మొట్టమొదట ఇది ఎట్టయితే గీత నుండి తీసిన నీర ఎలా ఉంటుందో అదేవిధంగా 4-5 రోజుల వరకు అదే విధంగానే మెయింటైన్ చేయవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ఎండలో పెట్టకూడదు. ఎండలో పెట్టకపోతే అది కళ్ళుగా తయారవుతుంది. కళ్ళుగా అంటే ఆటోమేటిక్గా దాంట్లో మత్తు పదార్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ముఖ్యంగా ఫ్రిడ్జ్లోనే ఉంచడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా తర్వాత ఈ నీరాని వల్ల మనకు చాలా ప్రయోజనం ఉన్నాయి, అందరికీ తెలుసు. ఈరోజు చాలామందికి హెల్త్ కాన్షియస్నెస్ తెలుసు. కాబట్టి ఈ నీరా వలన కంటి జబ్బులు అయితేనేమి, అదేవిధంగా లివర్ సమస్యలు అయితేనేమి, అదేవిధంగా కిడ్నీలో స్టోన్స్ ఉంటే కానీ ఇవన్నీ కూడా బాగా పూర్తిగా ఒక నెల రోజుల పాటు ఈ నీరా తీసుకోవడం వలన ఇటువంటి వ్యాధులన్నీ కూడా నయమవుతాయని మేము మామూలుగా ల్యాబ్లో టెస్ట్ చేయడం జరిగింది. ఈ ల్యాబ్లో టెస్ట్ చేయడంలో కూడా దీంట్లో కూడా B12 ఈరోజు చాలామంది B12 లోపం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే కేవలం నీరా తాగడం వల్ల ఆ B12 లోపం పూర్తిగా దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు B12 అనేది పెద్ద సమస్య అయింది. చాలామంది మటన్ తింటేనే అది B12 బాగా పెంపొందుతుంది అంటున్నారు. చాలామంది వెజిటేరియన్ వాళ్ళకి సమస్య ఏమి, ఈ విధంగా చాలా కాంట్రవర్సీ ఉంది. ఈ సమయంలో ఈ నీరాన్ని తాగడం వల్ల ఈ B12 అనేది చాలా నయం అవుతుంది. B12 బాగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదొకటి. అదేవిధంగా ఈరోజు మనకు ముఖ్యమైన మరొక సమస్య కరోనా సమస్య. ఈ కరోనా సమస్య వలన చాలామంది అంటే ఇమ్యూనిటీ డెవలప్ లేకపోవడం వలన ఆ ఇమ్యూనిటీ డెవలప్ లేకపోవడం వలన ఈ కరోనా త్వరగా సోకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అయితే ఈ నీరాని ఒక నెల రోజు పాటు మీరు ఈ నీరా సేవిస్తే ఏ మందులు వాడకుండా నేచురల్గా ఇది ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు కార్పొరేట్ సెక్టర్ వాళ్ళు చేసిన పానీయాలను ఎక్కువ తీసుకుంటారు. దాంట్లో చాలా కల్తీ ఉన్నా కూడా జనాలు దానికి అలవాటు పడినారు. అందువల్ల మేము సరా సంస్థ ద్వారా ఒక అవేర్నెస్ అనేది ప్రజల్లోకి తీసుకురావడం జరుగుతుంది. సహజంగా వచ్చి ఈ నీరాన్ని తీసుకోవడం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉండడం కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఫిల్టర్ చేసిన నీరాను ఒక లీటర్ బాటిల్లో నింపడం జరుగుతుంది. ఈ 1 లీటర్ వచ్చేసి 180 రూపాయలు. అదేవిధంగా ½ లీటర్ అంటే 500 మిల్లీ లీటర్లు వచ్చేసి 90 రూపాయలుగా తీసుకుంటున్నాము. అదేవిధంగా 250 మిల్లీ లీటర్లు వచ్చేసి 45 రూపాయలు. అయితే ఇది చాలామంది 45 రూపాయలు, 90 రూపాయలు, 180 రూపాయలు ఎక్కువగా అని ప్రజలు భావించవచ్చు. అయితే దీంట్లో చాలా పోషక విలువలు ఉన్నాయి. అదేవిధంగా ఇది చెట్టు నుండి తీయడం అనేది ఒక్కొక్క చెట్టు నుండి తీయడం అనేది 1.5 లీటర్ వస్తుంది. అంటే దీంట్లో ఏ విధమైన మిక్సింగ్ ఉండదు. కేవలం నీర చెట్టు నుండి ఏ విధంగా కారుతుందో ఆ నీరాన్ని మాత్రమే దీన్ని తీసుకురావడం జరుగుతుంది. దాంట్లో ఏమైనా కల్తీలు ఎదురైతే మటుకు పోషక విలువలన్నీ పూర్తిగా నశించిపోతాయి. అందువల్ల మా సంస్థ లాభాపేక్ష లేకోకుండా ప్రజలకు ఒక మంచి సహజసిద్ధమైన పానీయం అందించాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతోనే మేము ఈ విధంగా తయారు చేయడం జరిగింది. ఇది 45 రూపాయలు అనుకున్నా కూడా కంపేర్ టు వేరే డ్రింక్స్ తీసుకున్నా కూడా ఇది కూడా దాదాపు ఇటువంటిది కూడా 30 రూపాయలు అమ్ముతున్నారు. అయితే మనము పోషక విలువలు చూసుకున్నప్పుడు ఆరోగ్యరీత్యా మటుకు వాటిలో కల్తీలు ఉన్నాయి. ఆ కల్తీ తాగడం వలన ఖచ్చితంగా మనిషికి అనారోగ్య పాలవుతున్నాడు, ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్తున్నాడు, హాస్పిటల్లో చాలా ఖర్చు పెడుతున్నాడు. అయితే ఈ పానీయం తాగడం వల్ల 45 రూపాయలు కానీ 90 రూపాయలు కానీ 180 రూపాయలు పెట్టినా కూడా ఈ పానీయం తాగడం వల్ల ఎటువంటి జబ్బులు రావు. వచ్చిన జబ్బులు కూడా నయమవుతాయి. ఇంత పోషక విలువలు ఉన్న ఈ నీరాన్ని ప్రజలందరూ కూడా సేవిస్తే తప్పకుండా నెల రోజుల్లో ఏ డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకే ఆ దేహంలో ఉన్న మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. అదేవిధంగా మేము ఈ నీరానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అనంతపురం టౌన్లో దాదాపు ఒక 10 సెంటర్లలో మేము ఈ నీరాన్ని విక్రయించడం జరుగుతుంది. అదేవిధంగా దీనిని కూడా ఇతర జిల్లాలకు కూడా తీసుకెళ్లాలని కూడా మేము భావిస్తున్నాము. సో తోపు నుండి తీసిన ఈ నీరాన్ని ముందుగా ఫిల్టర్ చేయడం జరుగుతుంది. ఆ ఫిల్టర్ చేయడంలో కూడా తర్వాత కూడా ఆ నీరాలో pH లెవెల్ ఎంత ఉందనేది కూడా చూస్తాము. pH లెవెల్ 10 నుండి పైన ఉన్నప్పుడు ఖచ్చితంగా అది బెల్లానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అటువంటివన్నీ పక్కగా పెట్టేసి ఆ pH లెవెల్ ఏవైతే బాగున్నాయో అవన్నీ క్యాన్లన్నీ కూడా ముందుగా ఈ కుక్కర్లోకి మనం పోవడం జరుగుతుంది. ఈ కుక్కర్లో ఆ నీరా పోసి ఆ నీరా దాదాపు మనము 6 గంటల సమయం దీనికి పడుతుంది.
ఈ కుక్కర్లో నీరాని మొట్టమొదటిగా దాదాపు 20 డిగ్రీల హీట్ నుండి దాదాపు 60 డిగ్రీలు 90 డిగ్రీల వరకు చేయడం జరుగుతుంది. ఈ 60-70 డిగ్రీలు ఉన్నప్పుడు కొంచెం చాలా లిక్విడ్గా ఉంటుంది. మనకి ఏదైనా హనీ కావాలనుకున్నప్పుడు కూడా ఈ 70 డిగ్రీల్లో ఈ హనీని బయటకు తీయడం జరుగుతుంది. అదేవిధంగా బెల్లం కావాలనుకున్నప్పుడు కూడా ఆ 70 డిగ్రీల నుండి 90 డిగ్రీ వరకు తీసుకెళ్ళి ఆ 90 డిగ్రీల్లో ఈ బెల్లం అనేది తయారు చేయడం జరుగుతుంది. ఈ బెల్లం చేసిన తర్వాత ఈ కుక్కర్ నుండి కూడా మళ్ళీ ఈ కింద ఈ పాత్ర ఉంటుంది. ఈ కింద ఈ పాత్ర పెట్టి ఈ పాత్రలోకి పూర్తిగా దాన్ని వంచడం జరుగుతుంది. ఈ పాత్రలో ఉన్న ఈ లిక్విడ్ దీన్ని మరీ తీసుకొచ్చేసి ఈ విధంగా మూకట్లో పెట్టింటాము. ఈ మూకట్లలో వాటిని అన్నింటినీ కూడా పోయడం జరుగుతుంది అన్నమాట. ఈ ముక్కల్లో కూడా అన్నీ కూడా ఈ ముక్కల్లో పెట్టడం జరుగుతుంది అన్నమాట. సో ఈ ముక్కల్లో బాగా పెట్టిన తర్వాత ఇది దాదాపు ఒక 2-3 గంటల సేపు లేదా 5 గంటల సేపు ఇది డ్రై అవుతుంది. ఆ డ్రై అయిన తర్వాత మళ్ళీ వీటి నుండి కూడా పూర్తిగా తీయడం జరుగుతుంది. ఇది తీసిన తర్వాత కింద ఒక బౌల్లో పెట్టుకొనేసి దీన్ని అన్నిటి కూడా కట్ చేయడం జరుగుతుంది. ఒక చిన్న కటింగ్గా చేసి ఆ కటింగ్లన్నీ తీసుకొచ్చేసి మళ్ళీ దీన్ని ప్యాకింగ్ చేయడం జరుగుతుంది అన్నమాట. దాంట్లో కూడా ముందుగా ఆ కటింగ్ చేసినవన్నీ కూడా ముందుగా తూకం వేస్తాం. ఎంత వెయిట్ అనేది అంటే 250 గ్రాముల 500 గ్రాముల లేకుంటే 1000 గ్రాముల అనేది తీసుకొని వచ్చేసి ఆ గ్రాములన్నింటినీ కూడా మనము సీసాల్లో వెయిట్ చూసి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ సీసాల్లో పెట్టిన తర్వాత దానికి సంబంధించిన లేబుల్స్ ఉంటాయి. అంటే జాగ్రత్తకి సంబంధించిన లేబుల్స్ ఉంటాయి. అదేవిధంగా హనీకి సంబంధించిన లేబుల్స్ కూడా ఆ లేబుల్స్ కూడా వాటిని పూర్తిగా ఏ దానికి సంబంధించిన లేబుల్ కూడా చేయడం జరుగుతుంది. ఆ లేబుల్స్ కూడా పైన ప్యాకింగ్ కూడా చేయడం జరుగుతుంది. మేము బెంగళూరులో ఈ కుక్కర్ని సంబంధించి ఇది మామూలుగా ఈ టెంకాయ నీళ్ళతో చేసే విధానం ఇది యాక్చువల్గా. అయితే మేము కూడా ఇక్కడ తీసుకొచ్చి చూద్దామని చెప్పేసి ఈ కుక్కర్ని తీసుకురావడం జరిగింది. ఈ కుక్కర్ బెంగళూరులో తీసుకురావడం జరిగింది. దాదాపు 5 లక్షల రూపాయలు ఒక కుక్కర్ అవుతుంది. సో ఈ 5 లక్షల రూపాయల కుక్కర్ తీసుకురావడము దీంట్లో 250 లీటర్ల నీర పడుతుంది. సో ఈ కుక్కర్ అనేది కూడా మొదట్లో మేము మాన్యువల్గా చేయడం జరిగింది. మాన్యువల్ చేయడం అనేది కొంచెం అసాధ్యమైంది. అంటే చిన్న క్వాంటిటీకి అయితే చేయొచ్చు, కానీ 1 కేజీ 2 కేజీలు అయితే తీసుకురావచ్చు. కానీ అదే కూడా పెద్ద క్వాంటిటీ తీసుకురావాలంటే మనకు కష్టం కాబట్టి మేము ఈ కుక్కర్ని ఉపయోగించుకొని ఈ కుక్కర్ ద్వారా కూడా మేము ఈ బెల్లం అనేది తయారు చేయడం జరిగింది. చాలామంది ఇప్పుడు కాదరవల్లి గారు కూడా చాలా ప్రచారం చేస్తున్నాడు. ఎందుకంటే మనకు బెల్లం అనేది చెరుకు అనేది బెల్లం తింటున్నాము. ఆ చెరుకు బెల్లం అది బెల్లమే కాదు, ఆ చక్కెర కూడా. దీనివల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయి, రోగాలు వస్తున్నాయి. అందుకోసము ఎవరో కార్పొరేట్ సెక్టార్లు ప్రమోట్ చేసిన ఈ బెల్లాన్ని ఈ చక్కెర తినడం వల్లే మనకి అనారోగ్య పాలు అవుతున్నామని చాలా మీటింగ్లో అది చెప్పడం జరుగుతుంది. చేస్తున్న ఈ బెల్లం అనేది తీసుకోవడం వల్ల షుగర్ పేషెంట్లు, ముఖ్యంగా షుగర్ పేషెంట్లు ఈ బెల్లాన్ని తినడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నెల రోజు మీరు ఈ బెల్లం తిన్నా లేదా నీరా తాగినా కూడా మీకు ఈ షుగర్ లెవెల్ ఇవన్నీ పెరగదని చెప్పడం జరిగింది. అయితే మేము ప్రాక్టికల్గా కూడా ఒక మనిషి దగ్గర మేము షుగర్ వ్యాధిగ్రస్తులను కూడా మేము ఒక నెల రోజుల పాటు అతను తాపడము, తర్వాత టెస్ట్ చేయడము జరిగింది. టెస్ట్ చేసిన తర్వాత అతనికి అటువంటి షుగర్ లెవెల్స్ ఏమాత్రం పెరగలేదు. సో అందరికి కూడా ఇప్పుడు చాలామంది అనంతపురం ప్రజలు కూడా దీన్ని తాగుతున్నారు. చాలా బాగుంది అంటున్నారు. షుగర్ లెవెల్స్ కూడా ఏం పెరగలేదు అంటారు. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు ముఖ్యంగా తీపి, ఈ బెల్లము హనీ అనేది కూడా చాలా తీపి తినలేమే అనే బాధల్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు హ్యాపీగా తింటున్నారు. మాకు ఈరోజు చాలా ఇతర రాష్ట్రాల నుండి కూడా మాకు ఆర్డర్స్ వస్తున్నాయి. మాకు బెల్లం కావాలి, చాలా మంచిగా ఉంది బెల్లము. సేమ్ ఏదైతే నీర తాగడం వల్ల ఎటువంటి పోషక విలువలు ఉన్నాయో బెల్లంలో కూడా అదేవిధంగా పోషక విలువలు ఉంటాయి. దీన్ని తినడం వల్ల కూడా B12, B6, B4 అదేవిధంగా ఇతర కంటి జబ్బులు కానీ లివర్ జబ్బులు కానీ కూడా ఈ బెల్లం తినడం వల్ల కూడా అటువంటి వ్యాధులు కూడా నయమదానని మేము ఈ 6 నెలల కాలంలో కూడా చాలామంది ద్వారా మేము ఉన్నాం. చాలామంది మాకు ఫోన్లు చేసి చెప్తున్నారు, చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు, చాలా మంచి బెల్లం మాకు అందిస్తున్నారు. ఈ బెల్లం తినడం వల్ల మాకు చాలా బాగుంది. అదేవిధంగా చిన్నపిల్లలు దీన్ని బెల్లం తినంటే బెల్లం అని కావడం వల్ల చాక్లెట్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇది చాక్లెట్ లాగా ఉంది అని పిల్లలు కూడా తింటున్నారు. కాబట్టి ఇది చాక్లెట్గా పిల్లలు తింటున్నారు, పెద్దవాళ్ళు తింటున్నారు, ఆడవాళ్ళు తింటున్నారు, ముసలి వాళ్ళు, గర్భవతులు అయితే ఇది చాలా న్యూట్రిషన్ ఫుడ్ కాబట్టి బెల్లం వీళ్ళు డైరెక్ట్గానే తినేస్తున్నారు. చాలా మటుకు దీన్ని మామూలుగా వేరే ఇతర స్వీట్లు చేయడం కాకుండా దీన్ని డైరెక్ట్గా ఇదే స్వీట్ అనేలాగా అని భావించి తినేస్తున్నారు. అంత స్వీట్గా ఉంటుంది, అంత మధురంగా ఉంటుంది. కాబట్టి ఈ బెల్లాన్ని విధంగా ప్రజలందరూ కూడా దీన్ని ఆమోదించి చాలా తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈ బెల్లము అనేది ఈ పాకెట్లో మేము ప్యాక్ చేయడం జరుగుతుంది. ఎవరైనా 1 కేజీ కావాలనుకున్న వాళ్ళు మటుకు ఈ రకంగా ఈ పాకెట్లో జరుగుతుంది. అదేవిధంగా
అర్ధ కేజీ అంటే 500 గ్రాములు ఏమైనా కావాలన్నా కూడా ఈ రకంగా ప్యాకేజ్ చేసి పంపుతున్నాం. ఈ బెల్లం వల్ల మనము పాయసం చేసుకోవచ్చు, అదేవిధంగా నువ్వులతో లడ్డు చేసుకోవచ్చు, వేరే విధమైన తీపి పదార్థం కూడా చేసుకోవచ్చు, గారెలు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మేము చేసి చూసాం. జాబ్లో హైదరాబాద్లో వాళ్ళు కూడా ప్రగతి రిసార్ట్స్ వాళ్ళు కూడా అడిగారు, ఈ బెల్లం వల్ల బాగుంది, మళ్ళీ ఈ బెల్లం వల్ల మీరు ఏమైనా తీపి పదార్థాలు ఏమైనా చేస్తున్నారంటే మేము నువ్వుల లడ్డు చేసినాము, అదేవిధంగా మిల్లెట్స్ నుండి కూడా చేసిన ఊదలతో చేసిన లడ్డు కూడా చేసినాము. అవి కూడా తీసుకెళ్ళాము హైదరాబాద్కి. తీసుకెళ్ళి చూపించడం వల్ల వాళ్ళు చాలా బాగుంది, మాకు ఇవి సప్లై చేయమని చెప్పన్నారు. అదేవిధంగా పాయసం కూడా చేయడం జరిగింది. చూద్దాం ఇది ఏ విధంగా ఉంటుంది, దీన్ని రుచి ఎలా ఉంటుందని చెప్పి కూడా మేము ప్రయత్నం చేయడం జరిగింది. పాయసం చేయడం జరిగింది. పాయసంలో మామూలు బెల్లం చేసిన దానికంటే కూడా ఈ బెల్లం వేయడం వల్ల చాలా మధురంగా, చాలా రుచిగా ఉంది. చాలామందికి మేము చెప్పినప్పుడు చాలామంది ఖాతాదారులు కూడా, కస్టమర్లు కూడా దీన్ని చేశారు. చేసి ఫోన్ ద్వారా చెప్పారు, ఇది బెల్లం ద్వారా మేము తీపి ధరలు చేసుకున్నాము, చాలా బాగుంది అని చెప్పి అన్నారు. అయితే ఇక్కడ నుండి సమస్య ఏమంటే, మీరు చాలామంది ఇది రేటు విషయంలో కొంతమంది చాలా ఎక్కువగా రేటు ఉందని చెప్పి అంటున్నారు. అంటే 1000 రూపాయలు రేటు, కేజీ 1000 రూపాయలు అనేది చాలా ఎక్కువగానే అంటున్నారు. అయితే ఉన్న వాస్తవం ఏమంటే, మేము ఇది సంస్థ దాదాపు 30 సంవత్సరాల నుండి సరా సంస్థ పనిచేస్తుంది, సర్వీస్ చేస్తుంది, ప్రజల కోసం పనిచేస్తున్న సంస్థ. అయితే ఏ విధంగా కానీ ఆ చెరుకు బెల్లము, ఆ చెరుకు చక్కెర నుండి ప్రజలకు తప్పించి ఈ బెల్లం వాడాలని ఉద్దేశించి ఎంత వీలైతే అంత తక్కువ ధరకు అమ్మాలనే మా ప్రయత్నం. అందులో భాగంగానే ఈరోజు ఒక చెట్టు నుండి దాదాపు 1.5 లీటర్ కంటే ఎక్కువ రాదు చెట్టు. ఎందుకంటే అదే మీరు తాటి చెట్టుకు కానీ వేరే చెట్లదైతే నీరు చాలా ఎక్కువ వస్తుంది, 5-6 లీటర్లు, 8 లీటర్లు, 10 లీటర్లు వస్తుంది. జీలో చెట్టుదైతే దాదాపు 30 లీటర్లు నీరు వస్తుంది. సో అది అట్లా కాకుండా ఈ సంబంధించి మటుకు 1.5 లీటర్ మాత్రమే వస్తుంది. కాబట్టి ఈ 1.5 లీటర్ని మేము దాదాపు ఇక్కడ తీసుకొచ్చేసి అంటే 10-12 లీటర్లు తీసుకొస్తే 1 కిలో అవుతుంది. సో ఈ విధంగా ఏ మాత్రం కల్తీ లేకుండా శుభ్రంగా స్పష్టంగా దీన్ని చేయడం వల్లనే మనకు ఈ విధంగా మనకు రేటు పడుతూ ఉంది. ఈ నీరా నుండి ఉప ఉత్పత్తుల్లో ఈ తేనె అనేది చాలా ముఖ్యమైనది. ఈ తేనె దాదాపు 70 డిగ్రీల్లో ఈ తేనెని తీయడం జరుగుతుంది. ఈ తేనె అనేది చాలా మంచిగా ఉంది. ఇది చాలా తినడానికి కూడా చాలా మధురంగా ఉంటుంది. అయితే వీటిని మామూలుగా మన జ్యూసులు ఉన్నాయి కదండి, జ్యూసుల్లో మామూలుగా దీన్ని లిక్విడ్ కలుపుకుంటారు. అదేవిధంగా ఈరోజు చాలామంది ఆయుర్వేదిక్ డాక్టర్లు కూడా ఈ కషాయాలు చాలామంది చెప్తున్నారు. కషాయాల్లో చాలా బాగా మిక్స్ అవుతుంది. అదేవిధంగా మనకు ఈ జ్యూసుల్లో కూడా బాగా అవుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ఈ బ్రెడ్లో ఈ జామ్ లాగా వేసుకొని ఆ జామ్ తీసుకుంటున్నారు, చపాతీలకు కూడా తీసుకుంటున్నారు. ఈ విధంగా అనేక రకమైన ఈ లిక్విడ్ని చాలా అన్ని రకాలుగా కూడా దీన్ని ఉపయోగించుకుంటారు. చాలామంది కూడా బెల్లం తర్వాత ఇది చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పి భావిస్తున్నారు. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈ బ్రెడ్ తినడంలో కానీ, చపాతీలు వేసుకోవడం కానీ, ఈ విధంగా ఈ లిక్విడ్ అనేది చాలా ఉపయోగంగా తయారవుతూ ఉందండి. ఈ విధంగా ఈ లిక్విడ్ నీకు చాలా తేనెలాగా ఉంటుంది, అందుకే మేము దీన్ని తేనె అని చెప్పి అంటున్నాము. అయితే ఈ తేనె కంటే ఎక్కువ పోషక విలువలు దీంట్లో ఉన్నాయి. అందువల్ల ఈ తేనె అనేది కూడా ఈ కషాయాల్లో కూడా చాలా ముఖ్యంగా కషాయాల్లో కూడా ఇది కలుపుకోవడం అనేది చాలా మంచిగా ఉంటుందని చెప్పి కూడా డాక్టర్ కూడా దీని కింద సలహాలు ఇస్తూ వాళ్ళు కూడా చాలా రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇది వచ్చేసి దాదాపు 250 గ్రాములు ఉంటుంది. ఈ 250 గ్రాములు 250 రూపాయలతో మేము అమ్ముతున్నాము. దాదాపు బెల్లమును ఇది కూడా ఒకే రేటుగానే అమ్ముతున్నాము. మరి ఒక ముఖ్యమైన విషయం ఏమంటే, అనంతపురం జిల్లా ఒక ఎడారి జిల్లాగా మారిపోతుంది అనేది చాలామంది ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయం. ఈ జిల్లా విషయం అయితే ఈ జిల్లాలో ప్రతి వాగులు వంకల్లో కూడా చాలా విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. అయితే ఈ చెట్లు కూడా ప్రకృతి పరంగానే వచ్చాయి, కానీ ఎవరు కూడా దీని చెట్లని నాటడం కానీ, దీనికి నీళ్లు పోయడం కానీ అటువంటి ఏమీ చేయకుండా కూడా మొత్తం అంతా ఈ వాగుల వంకల్లో కూడా ఈ చెట్లు ప్రకృతి పరంగానే వ్యాపించున్నాయి. అదొక గీత కార్మికులు కానీ, లేదంటే ఈ నీర సేవించే ప్రజలకు కానీ ఇది ఒక వరంగా మేము భావిస్తున్నాం. చాలామంది గీత కార్మికులు బయటకు రావడం జరిగింది. అయితే ఈ నీరా వల్ల వచ్చే ప్రయోజనాలు, ఈ నీరా వల్ల వచ్చే ప్రజలకు చేరుకునే ఆరోగ్యాలు, ఇవన్నీ కూడా ఈరోజు అందరూ తెలుసుకుంటున్నారు. కాబట్టి తిరిగి ఎవరైతే ఈ వృత్తి నుండి బయటకు వెళ్ళారో వాళ్ళని తిరిగి మళ్ళీ ఈ వృత్తిలోకి తీసుకురావాలని చెప్పి జరుగుతున్నది. ఈ మధ్య కూడా చాలామంది ఈ కోఆపరేటివ్ సొసైటీ తయారు చేయడం జరిగింది. అందులో ఎందుకంటే మేము ముఖ్యంగా
అందరికీ ఒకేసారిగా మేము ఉపాధి కల్పించలేకపోతున్నాము. ఇప్పుడు కేవలం ఒక 20 మందికి మాత్రమే మేము ఉపాధి కల్పించగలుగుతున్నాము. అయితే ఇంతకుముందు కళ్ళు అమ్మేవాళ్ళు, గీత గీసే వాళ్ళు కూడా జీతాలు చాలా తక్కువగా ఉండేటివి. అయితే వీళ్ళని ఎంకరేజ్ చేయాలా, వీళ్ళకి ఇంకా మంచి జీతాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇప్పుడు కూడా దాదాపు 14,000 రూపాయలు వీళ్ళకి ఈరోజు ఇస్తున్నాము. ఇంకా ముఖ్యంగా ఇంకా వ్యాపారం బాగా విస్తరించిన తర్వాత వీళ్ళకు 15,000, 16,000, 17,000 అట్లా వీళ్ళ వ్యాపారము బాగా జరిగే కొద్దీ కూడా వీళ్ళకి జీతాలు కూడా పెంచాలనేది ఒక ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే గీత కార్మికులు అనేది చాలా కష్టమైన పని. ఈ పని చేయడం వలన వాళ్లకు ముఖ్యంగా వాళ్లకు లబ్ధి పొందాలి, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా ఈ మార్కెటింగ్ అనేది బాగా ఎక్కువగా అన్ని చోట్ల వ్యాపించి నీర బాగా అందరిలో కూడా ఇది మంచి పానీయం అనే ఒక భావన కలిగి ఈ డిమాండ్ పెరగడం వల్ల ఈ గీత కార్మికులు కూడా తిరిగి అందరినీ కూడా ఎవరైతే ఈ గీత వృత్తిని వదిలేసినారో అందరినీ కూడా మనకి తిరిగి ఈ వృత్తిలోకి తీసుకువచ్చి ఒక గౌరవాన్ని మనం తీసుకురావాల్సిన పని మేము సర సంస్థ కూడా మేము చేస్తున్నామండి. నేను గీత కార్మికుని హుసేనప్ప గౌడు నాగసముద్రం. కళ్ళు గీసే వాళ్ళ వలన ఇంతకుముందు ఏదో 9,000, 8,000 అట్లా ఇస్తుంది. ఇప్పుడు ఈ నీరా గీసే దాని నుండి 13,000, 14 అట్లా ఇస్తూ ఉన్నారు. మాకి బాగా మేలు ఉపయోగంగా ఉంది. ఉదయం 3 గంటల నుండి తీసేస్తాం ఇప్పేసేది, మధ్యాహ్నం 3 గంటల నుండి స్టార్ట్ చేస్తాం, సాయంత్రం 5 గంటల 5:30 కల్లా అయిపోతుంది గీసేటివి. నా పేరు ఎర్రనాగప్ప, అనంతపురం జిల్లా మాది, గుంటకల మండలం, నాసంద్రం గ్రామం. 15 ఏళ్ళకి ఇస్తున్నాము. మధ్యలో 2 సంవత్సరాలు విడిచిపెట్టినాము. విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నీరా టైప్ అనేది బాగుందంటున్నారు, నీరాకి ఇస్తున్నాము. నీరా తీయటం అంటే 4 గంటలకి ఇస్తాము, 6 కల్లా ఈ ట్యాంక్ అయిపోతాయి. ఇది నీరా నుంచి బెల్లం కూడా తయారవుతుంది. ఈ బెల్లం నుంచి షుగర్కి కానీ బీపీ కానీ అంతా బాగుంటుంది. నా పేరు వై శివాజీ గౌడు. నాది అనంతపురం జిల్లా గుంటకల్ మండలం నాగసముద్రం గ్రామం. నేను ఇక్కడ అనంతపురం గుంటకల్ మండలంలో గత 2014లో ఐటీఐ కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత కొన్ని కుటుంబ కారణాల వల్ల ఏ జాబ్కి వెళ్ళలేక ఇక్కడే జాబ్ చేయాలనుకున్నాను. కానీ నా చదువుకి జాబ్ కావాలంటే బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ వెళ్ళాలి. అందువల్ల నేను ఏ జాబుకి వెళ్ళలేకపోయాను. ఆ తర్వాత నాకు ఈ సీరా సంస్థ ద్వారా నాకు ఉపాధి అనేది కల్పించడం జరిగింది. ఈ సంస్థ ద్వారా నాకే కల్పించడం కాకుండా ప్రజలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. దీన్ని కలిగించడం వల్ల చాలామంది సిటీస్కి వెళ్ళి కష్టాలు పడాల్సిన అవసరం ఏమీ ఉండదు. సెరా సంస్థ ఈరోజు ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు చేసి ఈతవనాలని అన్ని చోట్ల కూడా అనంతపురం జిల్లాలో ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఈతవనాలు అభివృద్ధి చేయడము, అదేవిధంగా ఇతర జిల్లాల్లో కూడా ఈతవనాలు వ్యాపింపజేయడానికి తగిన చర్యలు తీసుకోవడానికి కూడా సెరా సంస్థ పనిచేయాలని అనుకుంటుంది. అంటే దీర్ఘకాలికంగా దీనివల్ల పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. అదేవిధంగా ఈ న్యాచురల్ రిసోర్సెస్ అనేది అయితే ఉందో ఏ పంచాయతీకి ఆ పంచాయతీలో ఈ ఈతవనాలు అభివృద్ధి చేయడం వల్ల ఒక విధంగా గీత కార్మికులకు ఉపాధి కలిగించినట్లు అవుతుంది. అదేవిధంగా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ప్రజలకు కూడా ఒక మంచి పానీయాన్ని అందించడం అవుతుంది. అదేవిధంగా ఆ పంచాయతీకి కూడా ఒక రిసోర్సెస్, ఒక ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. అందుకోసమే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే సచివాలయాలు అయితే ఉన్నాయో ఆ సచివాలయాలకు సంబంధించిన ఈ పంచాయతీకి సంబంధించిన కూడా ఈ న్యాచురల్ రిసోర్సెస్ని ఎక్కువ డెవలప్ చేయడం, ఈతవనాలను ఎక్కువ డెవలప్ చేయడము, దానివల్ల వచ్చే లాభాలు కూడా రెవెన్యూ కూడా ఈ పంచాయతీ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరి ఇటువంటి ప్రాముఖ్యత కలిగి ఉన్న ఈతవనాలని విస్తారంగా మొత్తం రాష్ట్రమంతటా కూడా వ్యాపింప చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనుకుంటున్నాము. అదేవిధంగా ఈ అనంతపురం జిల్లాలో ఇతర రాష్ట్రాలకు పోల్చుకుంటే అనంతపురం జిల్లాలో ఈతవనాలు ఎక్కువగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మరి పుష్కలంగా విస్తారంగా ఈ ఈతవనాల్ని మనము పెంచడం వల్ల మనము వేరే రాష్ట్రాలు కూడా నీరాను మనం సప్లై చేయాల్సిన అవసరం అంతైనా ఉంది. అదేవిధంగా ఈత బెల్లం చాలా పోషక విలువ ఉన్నది. మిగిలిన వాటికంటే కూడా అంటే ఈరోజు చాలామంది చెరుకు బెల్లము, చెరుకు చక్కెర అనేక ఆడుతున్నారు. దానివల్ల దుష్ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా కాదరవల్లి గారు వివరించారు. ఆ చెరుకు బెల్లాన్ని వదిలేసి మనకు ప్రకృతి పరంగా ఇచ్చిన ఈత బెల్లము, ఈత పానకము, వీటిని వాడడం వలన ప్రజలకు ఆరోగ్యము చాలా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అనంతపురం జిల్లా నుండి కూడా ఇతర రాష్ట్రాలకు కూడా ఒక అమూల్యమైన ఒక అమృతాన్ని మన జిల్లా నుండి ఇతర రాష్ట్రాలకు అందించాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా ఒక ప్రణాళిక
నిర్మాణం చేసుకొని ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వ రాజకీయ నాయకులందరూ కూడా దృష్టి తీసుకొచ్చి దీన్ని ఖచ్చితంగా ఈ జిల్లాలో పుష్కలంగా తిరిగి పూర్వ పరిస్థితి తీసుకురావడానికి సరా సంస్థ కృషి చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.